ఇప్పుడు ఇదేంటంటే గ్రేస్ పీరియడ్ 21 గెలవడం కరెక్ట్, 100% స్ట్రైక్ రేట్. కానీ మార్కుల పరంగా చూసుకున్నప్పుడు ఓవరాల్ మార్కులకి వేస్తారు కదా మార్కు లిస్ట్ అనేది. ఓవరాల్ మార్కులు ఏంటి నువ్వు సాధించింది అంటే 12 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు ఓకే ఇవాళ హ్యాపీ రిలాక్స్డ్ సిచ్యుయేషన్, ఇన్ని సీట్లు రావడం, పోటీ చేసిన చోట్లనే గెలవటం. వెంటనే మీరు ఇందాక అన్నారు కదా నెల్లిమర్ల మాధవి ఆ ముక్కానండి అన్నదని. మరి అదే పవన్ కళ్యాణ్ జీవితంలో జగన్ సీఎం కాడు అని కూడా అన్నాడు కదా, తొక్కి నారదీస్తా అన్నాడు కదా. ఎంత తొక్కినా కూడా 40% అక్కడ ఉందే, అదే కదా 40% పోలేదే. నువ్వు ముగ్గురు కలిస్తే ఇక్కడ 11 వచ్చినాయి, కలవకపోతే 151 వచ్చినాయి అతను. అంటే అనివార్యత ఎవరికి సృష్టించాడు? నిన్ను ఇండివిజువల్గా పోటీ చేయని ఎట్లా, మీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే తప్పించి అతను ఓడని పరిస్థితి లేదనేటువంటి సృష్టిస్తున్నాడు. ఇవాళకి కూడా నువ్వు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని వదులుకుని తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రిగా ఉంచాలి, అవసరమైతే లోకేష్ను ముఖ్యమంత్రిగా అయినా చేద్దాం తప్పించి అనే స్థితిలో నిన్ను తీసుకెళ్ళాడు అతను. ఎందుకని? తన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 40% పైన ఉండటం.